హాఫ్ మినిట్. ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ఘనకార్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు చేసిన ఘనకార్యం వల్ల ప్రాజెక్టుల యొక్క మెయింటెనెన్స్ కేంద్ర ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వీళ్లే గనక కూర్చొని వయా మీడియాగా పరిపాలించుకుంటే రెండు రాష్ట్రాల చేతిలో ఉండేవి. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలంటే కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇద్దరు. అంటే రైతాంగాన్ని పూర్తిగా, రెండు రాష్ట్రాల రైతాంగాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు సర్వనాశనం చేసిపోయారు. ఇప్పుడు అది మొత్తం కూడా ఇప్పుడు కేంద్రం చేతిలోకి పోయింది. అందుకనే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు వాటర్ కానీ లేకపోతే 9-10 షెడ్యూల్ కానీ ఏదైనా విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం అయినా చేసుకోవచ్చు. వయా మీడియాగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొనైనా చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతుంది అంటారు. డెఫినెట్ గా 100%. అంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఉండాలా. అంటే రాజకీయం అనే వ్యవహారం కాకుండా ఇది ప్రజల కొరకు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా మంచిగా ఉండాలి, మనం అన్నదమ్ముల్లాగా పంచుకోవాలి అనే వాతావరణం ఉంటే ఇప్పుడు అనేక స్టేట్లు ఏర్పడ్డాయి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మనం మాట్లాడదాం. నమస్తే విక్రమ్ పోలా గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ఇద్దరు సీఎంలు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో భేటీ అవుతున్నారు. అది గురు శిష్యులు అవనివ్వండి, ఫ్రెండ్లీగా అవనివ్వండి, మొత్తానికైతే సీఎం హోదాలో ఇద్దరు భేటీ